నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో మా తెలుగు రాజ్యం ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని పెట్టి పోల్ పెట్టాము. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి 75 to 80% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి 10% వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి 8% వచ్చింది. ఏంటి ఈ పోల్ నిజంగా ఏం తెలియజెప్తుంది అంటే, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క కమ్యూనిటీ పోల్ మనం చూస్తూ ఉంటాము. మా దాంట్లో వచ్చిన పోల్ గురించి మరి పాషా గారి ముందు పెడితే ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. పాషా గారు నమస్తే. కమ్యూనిటీ పోల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 75 to 80% వచ్చింది. పరిస్థితి చూస్తే డిఫరెంట్ వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? ఒక విషయం మేడం, అంటే ఒక కమ్యూనిటీ పోల్ ద్వారా మనం అయితే ఆ విషయాన్ని ధృవీకరించలేము. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈ పోల్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు కూడా తెలుసు. ఛానల్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుందంటే, సమ్ ఎక్స్ ఛానల్ కి ఆ పోల్ అన్నది ఎంటైర్లీ డిఫరెంట్ గా, అంటే 80% రావచ్చు, 90% వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 2% వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 40 to 50% మధ్యలో. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో పోల్, ఆ ప్రశ్న మీరు డైరెక్ట్ గా నన్ను అడిగితే నేను దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయం వచ్చేసి, వైఎస్ఆర్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటే లేవు, అసలు లేవు, ఇంపాసిబుల్. మేబీ 2029 వరకు ఆ సీట్లు 30 నుంచి 35 అయితే ఏమో తెలియదు నాకు, కానీ ఈ రోజు అయితే ఉన్న 11 సీట్లు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు? కారణాలు చెప్తాను. ఎందుకు లేదు అంటే, పార్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ లేదు. ఒక్కొక్క నాయకుడు ఒక మాట మాట్లాడతాడు. ఈ రోజు ఒక మాట మాట్లాడతారు, రేపు రెండో మాట మాట్లాడతాడు. మూడో విషయం ఏంటంటే, పార్టీ మీద ఎవరికైతే ప్రేమ ఉందో, ఎవరైతే అభిమానులు ఉన్నారో పార్టీ అంటే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆ అభిమానుల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఓకే. నాలుగో అంశం అత్యంత ఇంపార్టెంట్ అంశం, ప్రజల సమస్యలు. ఇక్కడ మనం ఎప్పుడు డిస్కస్ చేయని, అంటే మీకు కూడా తెలుసో తెలియదు నాకు తెలియదు, ఆ విషయం ఒకటి చెప్తాను మేడం. తెలుగుదేశం పార్టీని ఒకసారి వైసీపీతో కంపేర్ చేద్దాం. ఒక నాయకుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే అనుకోండి, వెళ్ళారు నారా లోకేష్ గారి దగ్గరికి, ఆఫీస్కి వెళ్ళారు. నారా లోకేష్ గారిని, సార్ నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అని చెప్పి సమస్యని లిఖితపూర్వకంగా ఇచ్చారు. సేమ్ ఒక ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి, సరే ఆయన కలవడు, అది వేరే సంగతి, ఏందో కలిశాడు అటు ఇటు చేసి, సార్ నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి సార్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇద్దరు నాయకులే. ఏం జరుగుతుంది ప్రాసెస్, దాని తర్వాత చెప్తాను. ఇది నేను చాలా అబ్జర్వ్ చేసిన కాబట్టి చెప్తున్నా ప్రాసెస్. ఏం జరుగుతుంది అంటే, ఆ లోకేష్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో, ఆ వినతి పత్రాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మీరు మన ఇంటర్నెట్ కేబుల్ ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా మీ ఇంట్లో? ఒక టికెట్ రేజ్ అవుతుంది, మెసేజ్ వస్తుంది, టింగు అని, యువర్ కంప్లైంట్ హాస్ బీన్ రిజిస్టర్డ్ అని టింగు అని ఒక రెఫరెన్స్ ఐడి ఇస్తారు. అలాగా ఒక టికెట్ రేజ్ అవుతుంది టీడీపీలో. నాయకుడు ఇవ్వంగానే దాన్ని ఏం చేస్తారు, సీరియల్ ఆర్డర్లో పెట్టి ఆన్లైన్లో వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉంది, అప్డేట్ చేస్తే ఒక టికెట్ రేజ్ అవుతుంది. ఇమ్మీడియట్గా తినకు కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, ఏమని, మీ టికెట్ రేజ్ అయింది, మీ సమస్య మీద దీనికి ఒక నెంబర్ ఇస్తున్నామని నెంబర్ ఇస్తారు. అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారు అంటే, ఆ సమస్య అనేది ఫిల్టర్ అవుతుంది. ఉదాహరణకి ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన ఏం చేయాలి, ఈ సమస్యని ముందుగా చూడాలి, ఇది రాజకీయ సమస్యనా లేదంటే ప్రభుత్వ సమస్యనా. ప్రభుత్వ సమస్య అయితే కన్సర్న్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా, ఆ కన్సర్న్ వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేసి ఆ సమస్యని పరిష్కరించాలి. పార్టీ పరంగా అయితే తాను ఇన్ఛార్జ్ కాబట్టి, జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి తాను చూసుకోవాలి, లేదంటే పార్టీ ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, 15 రోజుల్లో ఆ టికెట్ అనేది ఫినిష్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఆ టికెట్ తిరిగి పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన కదా పార్టీ ప్రస్తుతం చీఫ్, ఆయన దగ్గరికి వెళ్తుంది, పల్లా శ్రీనివాస్ గారు. ఆ సమస్య ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన ఏం చేస్తాడు, 15 రోజులైనా ఈ సమస్య ఎందుకు ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకు దీన్ని తీసలేదు అని దాని మీద యాక్షన్ తీసుకుంటాడు. మళ్ళీ ఆయన దగ్గర ఆ సమస్య 15 రోజులు ఉంటుంది. ఆయన కూడా ఒకవేళ మర్చిపోయాడు అనుకోండి, ఆ డైరెక్ట్గా నారా లోకేష్ గారు దగ్గర, లోకేష్ గారు అందరినీ పిలుస్తారు, పిలిచి ఒక క్లాస్ చేసుకుంటాడు. ఇది ప్రాసెస్. వైసీపీలో ఏం జరుగుతుంది, వింత విచిత్రం అంటే, వెళ్తారు, మీరు లిఖితపూర్వకంగా వడ్డిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, వెరీ గుడ్ అంటారు. మరి ఆయన చదువుతారో లేదో నాకైతే తెలియదు. ఇమ్మీడియట్గా ఒక కెమెరామెన్ పిలుస్తారు, 2 ఫోటోలు తీసుకుంటారు, రైట్ అంటారు,
ఆయన ఎవరైతే ఇచ్చాడో సమస్య ఆయన తన సోషల్ మీడియాలో వేసుకుంటాడు, పార్టీ సోషల్ మీడియాలో వేసుకుంటారు. దాని తర్వాత ఆ ఇచ్చినటువంటి లిఖితపూర్వకంగా ఇచ్చింది అది ఏ డస్ట్బిన్లోకి వెళ్తుందో ఆ దేవుడికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు, మళ్ళీ చెప్తున్నా, ఆయన కూడా తెలియదు. ఇక ఈ సమస్య అనేది అంతటితో అయిపోయింది, సోషల్ మీడియాలో వేసినాం కదా దీంతో అయిపోయింది అంటారు. ఇలాగా పార్టీలు రన్ అవుతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకే నేను చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో గెలవడం అసాధ్యము. ఇది ఇంపార్టెంట్ అంశం. ఓకే, అంటే కంప్లీట్ అంత నెగిటివిటీ ఉందా పార్టీ మీద మేడం? అంటే ఎలా ఉంటుంది అంటే, మీకు టీడీపీ అంటే అభిమానం అనుకోండి, ఉదాహరణ మీకు టీడీపీ అంటే అభిమానం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఇవన్నీ కనిపించవు. టీడీపీ మీద అభిమానం ఉంది కాబట్టి అదే కనిపిస్తుంది. నాకు వైసీపీ మీద ఉంది అనుకోండి, నాకు పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తుంది. బట్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఎలా మాట్లాడదాం ఫ్యాక్ట్స్ గురించి, పారామీటర్స్ ఏంటి? ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, తెలుసుకొని చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వేలు చేపిస్తుంది. తెలుసా మీకు? తెలుసు. ఎమ్మెల్యే పనితీరు మీద, మంత్రి పనితీరు మీద, ఎంపీ చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా బయటకు వచ్చి అందరికీ ర్యాంకులు ఇస్తున్నారు. ఎప్పుడన్నా చూసారు ఇంతకుముందు? పనితీరు మార్చుకోకపోతే యాక్షన్లు కూడా ఉంటాయని ఆన్ డయాస్ లోనే వార్నింగ్లు కూడా ఇచ్చేస్తున్నారు, ర్యాంకులు ఇస్తున్నారు. అది ఇంపార్టెంట్. వైసీపీలో ఎప్పుడన్నా ర్యాంక్ ఇచ్చారండి ఎవరికైనా? మీ పనితీరు తప్పు అని ఎవరైనా చెప్పారా? మీరు మాట్లాడుతున్న తీరు తప్పు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా వచ్చిందా? నేనేమంటున్నానంటే, అంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఫ్యూచర్ అన్నది మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాము, కనిపిస్తుంది. మీరు నేను ఎంతో బాగా పనిచేసిన ప్రజలకి 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్పిన సమయంలోనే మీకు ఓట్లు దక్కలేదు. ఇక ఈవీఎంలు అంటారా, దట్ ఈస్ నాట్ మోర్ దెన్ 5% అండి. ఈవీఎం అన్న ఎఫెక్ట్ ఎప్పుడు ఏ రాష్ట్రంలో అయినా 5% మించి ఉండదు. ఉంది అనుకుంటే అది మీ మూర్ఖత్వం. మళ్ళీ 2000 అండ్ నెక్స్ట్ ఇంకో విషయం, ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, నేను జవాబు చెప్తున్నా. కొంతమంది కింద కామెంట్లు కూడా పెడతారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్తున్నా. మళ్ళీ వీళ్ళే 2029లో అప్పుడు పాషా గారు ఉండే, అప్పుడు మేడం ఉన్నారు, వాళ్ళు అప్పుడే అన్నారు, వీళ్ళే అంటారు. అప్పుడు రిపీట్ అవుతాయి నిజంగా, గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా. నేను ఏమంటాను, ముందుగా మీరు ఈ విషయాలన్నీ ఎందుకు అనలైజ్ చేయలేకపోతున్నారు? మీ టీం అనాలిసిస్ టీం ఏది? ఎంత ఘోరం అంటే, ఒక విషయాన్ని అంటే ఒక కేసుని హైకోర్టు బెంచ్ మీద కూడా కేవీఆర్ కేసుని ఇందాక మనం అనుకున్నాము, కేవీఆర్ కేసుని తీసుకురాలేకపోయారంటే ఎంత వీక్ గా ఉంది మీ లీగల్ టీం, ఎంత వీక్ గా ఉంది పార్టీ, ఒకసారి ఆలోచిద్దాం. అందుకే నేను చెప్పాను, ఇప్పటికైతే కష్టం, ఇంపాసిబుల్, కష్టం కాదు. ఓకే, మొత్తానికైతే లోటుపాట్లను తెలుసుకోకపోతే వెనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా ఏం లేదు, అంతేనా? ఏం లేదు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.